నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం దశల వారీగా జరుగుతుందన్న మంత్రి నాదెండ్ల. 341 గిరిజన ఆవాసాలకు 914 కోట్లతో 303 రోడ్లు 33 వంతెనలు మంజూరయ్యాయని వెల్లడి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేయగానే వైవి సుబ్బారెడ్డి కోర్టులో కేసు వేశారు. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర. సిట్ తదుపరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటేనే అందరికీ నమ్మకం కలుగుతుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్య. పడిపోతున్న హెరిటేజ్ సంస్థ షేర్ల విలువను పెంచుకోవడానికే ప్రభుత్వం లడ్డు నాటకానికి తెరలేపింది. విమర్శలు గుప్పించిన బోమన కరుణాకర్ రెడ్డి. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం దశల వారీగా జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అడవి తల్లి బాట పథకంపై ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పీఎం జన్మన్, నరేగా, పీఆర్ఆర్ పథకాల ద్వారా 1077 కోట్లతో 393 రోడ్లు మంజూరయ్యన్నారు. 341 గిరిజన ఆవాసాలకు 914 కోట్లతో 303 రోడ్లు 33 వంతెనలు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో రోడ్ల నిర్మాణం ప్రధానమైన అంశం. ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనలు, వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట అనేది ప్రత్యేకంగా ఆయన చేపట్టారు అధ్యక్ష. వాటికి అనేక కోణాల నుంచి ఆలోచించి అంతిమంగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మన గిరిజనులు జాతి సంపదగా మనం భావించుకుని వారికి ప్రత్యేకంగా మనం అందించాల్సిన సౌకర్యాల గురించి ఫోకస్ చేస్తూ ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు గౌరవ సభ్యులు రామకృష్ణ గారు అడిగిన దానికి ప్రధాన మంత్రి జన్మన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, అదేవిధంగా పిఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ గ్రాంట్ల కింద మంజూరు చేసిన పనులను అడవి తల్లి బాట కార్యక్రమం కింద చేపడుతున్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ నిర్మించబోయే రోడ్ల మంజూరు వారీగా వివరాలు ఈ విధంగా నేను ఇప్పుడు చదువుతాను అధ్యక్ష. పిఎం జన్మన్ కింద టోటల్ నంబర్ ఆఫ్ రోడ్స్ 303, అందులో బ్రిడ్జెస్ వంతెనలు 33, ట్రైబల్ హ్యాబిటేషన్స్ 341, దాని లెంత్ 865.96 కిలోమీటర్ల అధ్యక్ష. దానికి శాంక్షన్ చేసిన అమౌంట్ 914,44,00,000. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 81 రోడ్లు, వాటికి దాదాపు 106 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కవర్ చేసుకునే విధంగా 156 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్లకి 111 కోట్ల రూపాయల 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. పిఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 9 రోడ్లు 19 హ్యాబిటేషన్స్ కవర్ అవుతాయి అధ్యక్ష. దీని లెంత్ సుమారు 48.85 కిలోమీటర్లు. దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ 49,73,00,000 అధ్యక్ష. వీటితో పాటు మీ ప్రశ్నకు సమాధానం అవునండి. 2020 నుండి జియో సడక్తో సవరింపు చేస్తూ పిఎంజిఎస్వై కింద ప్రతిపాదనలు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష. వీటితో పాటు పిఎంజిఎస్వై 3 మరియు పిఎంజిఎస్వై జన్మన్ కింద ఉన్న అన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం జియో సడక్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి వాళ్ళు రూపొందించారు అధ్యక్ష. అది ఉపయోగించి మాత్రమే మంజూరు చేసింది. మరియు అన్ని గ్రామీణ రోడ్లను సవరింపు చేయడానికి రాష్ట్రాలకు పూర్తిగా యాక్సెస్ లేదు అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ జియో సడక్ అనే ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా ప్రాప్యత లేకపోవడం వల్ల మన పంచాయతీరాజ్ విభాగం మన రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల పైన వేగవంతమైన సవరింపు కోసం ఇలాంటి వెబ్ ఆధారిత జియో గ్రామీణ రోడ్ల నిర్వహణ వ్యవస్థ అంటే GRRMS పోర్టల్ను అభివృద్ధి చేసింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ప్రధాన మంత్రి జన్మన్ ప్రోగ్రామ్ కింద 303 రోడ్లు శాంక్షన్ చేశారు. 33 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. వాటిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసుకుంది 914 కోట్ల రూపాయల 44 లక్షల అధ్యక్ష. దాదాపు 341 ట్రైబల్ హ్యాబిటేషన్స్ దీంట్లో కవర్ అవుతాయి. వీటికి ఫేజ్ 1, ఫేజ్ 2 2023-24లో 149 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 130 రోడ్లు టేకప్ చేశారు అధ్యక్ష. అది సుమారు 280 కోట్ల రూపాయల 54 లక్షలు. 2024-25లో 90 హ్యాబిటేషన్స్ 76 రోడ్లు, వాటి పొడవు 297.18 కిలోమీటర్లు. దానికి ఖర్చు అయిన డబ్బు 275 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయల అధ్యక్ష. 2025-26కి ప్రస్తుతం జరుగుతున్న ఈ మన సంవత్సరంలో 102 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 97 రోడ్స్ 33 వంతెనలు నిర్మాణం కోసం
వీళ్ళు ప్రతిపాదించారు. 358 కోట్ల రూపాయలు 83 లక్షల రూపాయలతోటి దీనికి సంబంధించిన జియో నంబర్లు కూడా గౌరవ సభ్యులకి మేము అందించాం అధ్యక్ష. టోటల్గా మనం చూస్తే ఇప్పుడు వరకు మనం పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ కింద, ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అడవి తల్లి బాట అనే కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఒక లక్ష్యంగా తీసుకుని 467 హాబిటేషన్స్ కోసం 1077 కోట్ల రూపాయలు వారికి మంజూరై అక్కడ పనులు జరిగే విధంగా మన ప్రభుత్వం ప్రతిపాదించింది. కల్తీ నెయ్యిపై సిట్ విచారణ పూర్తిస్థాయి జరగలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ సీఎం జగన్ను విచారిస్తేనే అసలు నిజాలు బయటకొస్తాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు, పాలకులు, టీటీడీ చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల భాగస్వామ్యం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున 5 ఏళ్లు కల్తీ నెయ్యి వ్యవహారం నడిచే అవకాశం ఉండదని, ప్రభుత్వం సిట్ వేయగానే వైవి సుబ్బారెడ్డి కోర్టులో కేసు ఎందుకు వేశారని ప్రశ్నించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఒక్క ట్యాంకర్ కూడా తీసుకోలేదని, రాష్ట్రంలో అన్ని ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా అయిందన్నారు. సాగర డైరీల నుంచే నెయ్యి తీసుకోవాలనే నిబంధనను దేవాదాయ శాఖ 2022లో మార్చి ట్రేడర్స్కు అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ అంశం మీద మాట్లాడవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు మనందరం ఊహించుండం అధ్యక్ష. ఎందుకంటే ప్రసాదం అనేది ఇది మనకి దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం అధ్యక్ష. భగవంతుడికి పెట్టిన నైవేద్యం అనేది ఆయన కృపతో పవిత్రమై తిరిగి భక్తులకు ఇచ్చేది ప్రసాదం అధ్యక్ష. అటువంటి ప్రసాదం అంటే ఆ భగవంతుడే ఆయన స్వయాన మనకిచ్చే ఆశీర్వాదం కింద మనం ప్రతి ఒక్కరు కూడా మనం భావిస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటి ఈ ప్రసాదంలో పెద్ద ఎత్తున గత పాలకులు 2019-24 మధ్య అధ్యక్ష మనం చూసాం. మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని పాలించారు అధ్యక్ష. కానీ వలసవాదులు పాలించినప్పుడు కంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు కానీ, కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది ప్రజల, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో కుట్రపూరితమైన ఆలోచనతో తిరుమల పవిత్రతని దెబ్బతినే విధంగా దీనికి నాంది పలికారని చెప్పడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్ మనం చూస్తే దానిలో ఎంతసేపటికి కూడా అధికారుల యొక్క పాత్ర గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ అంశం ఎలా బయటకు వచ్చిందనేది ఒక్కసారి మనం చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12, 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ అనే వాళ్ళకి గత ప్రభుత్వం, గత చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి టెండర్నిస్తే సరఫరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సిట్ని వేసిందో లేదో అధ్యక్ష, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయనే కాదు, ఆయన అనుమానులు కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ తిరిగి సిట్ని సిబిఐ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేస్తే అధ్యక్ష ఏ విధంగా ఒక రోజు కాదు అధ్యక్ష, ఒక నెల కాదు, 5 సంవత్సరాల తరబడి తిరుమలలో ఏ విధంగా నెయ్యిని కల్తీ చేసి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో బయటికి రావటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి నాంది పలికింది ఎలా అధ్యక్ష? మంత్రి గారు స్టేట్మెంట్లో చెప్పారు అధ్యక్ష. నిబంధనలు మార్చారు. ఎవరు మార్చారు అధ్యక్ష? బోర్డు మార్చింది. బోర్డు చైర్మన్ ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆ నిబంధనలు గతంలో కఠినపరమైన నిబంధనల నుండి
రోజుకి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని చెప్తే ఆ నిబంధన తీశారు. 250 కోట్ల టర్నోవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యితో 100 కోట్ల వ్యాపారం చేసిన సిట్ దర్యాప్తు ఆ స్థాయిలో జరగలేదని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. దేవాదాయ మంత్రి ప్రకటనలో సైతం ఉద్యోగులను శిక్షిస్తామని చెప్పారే గానీ అసలు దోషి ప్రస్తావన లేదన్నారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల కుట్రతోనే ఇదంతా జరిగిందని, వైవి సుబ్బారెడ్డి హయాంలో టెండర్ల నిబంధనలు మార్చారని అన్నారు. తదుపరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటేనే అందరికీ నమ్మకం కలుగుతుందని అన్నారు. పరమ పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన విషయం పైన ఈరోజు చర్చించడం బాధాకరమైన సమస్య. ఒక కల్తీ లడ్డూతోనే పోలేదు అధ్యక్ష. ఇందాక రవికుమార్ గారు అట్లాగే నరేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్సు గారు దీన్ని వ్యవస్థీకృతం చేసే ఓ మంచి వ్యవస్థను అమ్మకం ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన అధ్యక్ష. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఆ ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారాడు అధ్యక్ష. కరుణాకర్ రెడ్డి 2006-8 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు అధ్యక్ష. సాధారణంగా టీటీడీ చైర్మన్ అంటే అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది అధ్యక్ష. ఎంతో కాలంగా 1000 సంవత్సరాల నుంచి ఈ లడ్డు వితరణ, వినియోగము అట్లాగే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అనేక మంది, 100 మంది పాలక మండలి సభ్యులుగా, చైర్మన్లుగా చేసింటారు అధ్యక్ష. కానీ 2006-8లో 2 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి మరి ఆ రోజు అనేక అవినీతి అక్రమాలు సాగిస్తే ఒక పవిత్రమైన ధార్మిక సంస్థకు అధినేతగా వ్యవహరించిన వ్యక్తి 2011లో తన కుటుంబ సభ్యులు, తన కూతురికి సంబంధించిన పెళ్లిని మెదక్ చర్చిలో చేస్తాడు అధ్యక్ష. ఈ చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పెళ్లికి హాజరయ్యాడు. జగన్మోహన్ రెడ్డి బంధువులు అబ్బాయికే చేశారు. దీంట్లో తప్పులేదు అధ్యక్ష. నేను వేరే మతానికి సంబంధించిన ఆచారాలను అనుసరించకూడదని, నేను హిందువును, నేను ఎప్పుడు గర్వపడతా ఉంటాను హిందువునని. ఇతర మతాలను గౌరవిస్తాం, నా మతాన్ని నేను ప్రేమిస్తా, అది నా హక్కు, నా ధర్మం. కానీ పరాయి మతాలకు సంబంధించిన ఆచారాలు ఇళ్లల్లో పాటిస్తూ ఒక అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే హిందూ ధార్మిక సంస్థ, అత్యంత ప్రాశస్త్యం కలిగిన ధార్మిక సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా అతని ఆలోచనల్లో, అతని విధానంలో మార్పు రాలేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అధ్యక్ష. మరి ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు అధ్యక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.